హే గాయ్స్, వెల్కమ్ టు ప్రియా వ్లాగ్స్. సో ఈరోజు నేను హైదరాబాద్ టు తిరుపతి వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే కోవిడ్ తర్వాత ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాము అండ్ అట్ ద సేమ్ టైం ఇది మా పిల్లలకి ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అనమాట. సో అదంటే కోవిడ్ తర్వాత ఏమేమి చేంజెస్ జరిగాయి ఏంటి అని ఒకసారి జస్ట్ ఓకే ఎవరికన్నా యూజ్ అవుతాయేమో, అందరికీ తెలుసు బట్ ఎవరికన్నా యూజ్ అవుతాయేమో అన్నట్టుగా నేను చూస్తున్నాను అనమాట. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ ఇప్పుడు ఏంటంటే మనము ఇంటర్నేషనల్కి అయితే 4 hours ముందు వెళ్ళాలి అండ్ డొమెస్టిక్ అయితే 2 hours ముందు వెళ్ళాలి. అండ్ వెబ్ చెక్-ఇన్ చేసుకొని వెళ్తే చాలా బెటర్ అండి. చాలా వరకు మనకి సేఫ్లో కొంచెం లేట్గా వెళ్ళినా ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ యాజ్ సూన్ యాజ్ మనం అక్కడికి రీచ్ అయిన తర్వాత మనకి ఏమంటారు హెవీ లగేజ్ ఏదైనా ఉన్నా లైక్ కొంచెం ఎక్కువ లగేజ్ ఉంటే కనుక మనకి అక్కడ ట్రాలీస్ ఉంటాయి. సో దట్ మనం వాటిని యూజ్ చేసుకొని మన హెవీ లగేజ్ని ఫుల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద మెయిన్ ఎంట్రీ అండి. ఇక్కడ మనము మన బోర్డింగ్ పాసెస్ అండ్ ఆధార్ కార్డ్ని చూపించాలి. వాళ్ళు మన బోర్డింగ్ పాస్, ఆధార్ కార్డ్ అండ్ ఫేస్ రికగ్నైజేషన్ ఈ 3 యూజ్ చేస్తారు. మేమైతే బోర్డింగ్ పాస్ని మొబైల్లో క్యారీ చేసాము. సో అక్కడ QR కోడ్ స్కాన్ చేస్తే సరిపోతుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్లో ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ప్రతి ఎయిర్లైన్స్ యొక్క కౌంటర్స్ ఉంటాయి. మనం డైరెక్ట్గా ఇక్కడ టికెట్ బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే లైక్ మన బోర్డింగ్ పాస్ అనేది కావాలన్నా వాళ్ళని అడిగినా వాళ్ళు ఇచ్చేస్తారనమాట మనకి. అండ్ ఇక్కడ వీల్ చైర్ అవైలబిలిటీ కూడా ఉంటాయండి హ్యాండిక్యాప్స్ కోసం. మనం వెబ్ చెక్-ఇన్ చేసేటప్పుడు కూడా మనం దీన్ని స్పెసిఫై చేసుకోవచ్చు అనమాట. అండ్ లగేజ్ బ్యాగ్ వెయిట్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అండి. చూసుకొని మనం అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దట్ ఇక్కడ ఒక బ్యాగ్లో ఎక్కువ ఉండి ఇంకో బ్యాగ్లో తక్కువ ఉంటే సో అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి మెయిన్ ఏంటంటే బ్యాగేజ్ డ్రాప్ దగ్గర ఏదైతే వెయిట్ చేస్తామో వాటి వెయిట్ అనేది కరెక్ట్గా ఉండాలి. స్పైస్ జెట్కి అయితే 25 kgs బ్యాగేజ్ డ్రాప్స్ అండ్ 7 kgs హ్యాండ్ బ్యాగేజ్ వెయిట్ అనమాట, లిమిట్ అనమాట. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇవి ఏంటంటే డిపార్చర్స్ అండ్ అరైవల్స్ అని. ఈ స్క్రీన్స్ అనేవి మనకు త్రూఅవుట్ ద ఎయిర్పోర్ట్ మెనీ ప్లేసెస్లో ఉంటాయండి. అండ్ ఇవి వచ్చేసి సెల్ఫ్ చెక్-ఇన్ కౌంటర్స్ అనమాట. ఇక్కడ మనం సెల్ఫ్ చెక్-ఇన్ చేసేసుకొని బ్యాగేజ్ డ్రాప్ ట్యాగ్స్ అండ్ బోర్డింగ్ పాసెస్ 2 ప్రింట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఏ ఎయిర్లైన్స్ అనేది సెలెక్ట్ చేసుకొని మన PNR నెంబర్ టైప్ చేసేసి మనం కంటిన్యూ కొడితే మనకి ఏమంటారు బోర్డింగ్ పాసెస్ అండ్ బ్యాగేజ్ ట్యాగ్స్ని ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. సో మనం ఈ బ్యాగేజ్ ట్యాగ్స్ అండ్ బోర్డింగ్ పాసెస్ 2 ప్రింట్ తీసుకున్న తర్వాత మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయండి. ఫుడ్ కోర్ట్ లాగా అంటే లైక్ సో మచ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్, బ్రీవరేజెస్ అండ్ చాలా ఉంటాయి. సో ఒకవేళ మనకి బ్యాగేజ్ డ్రాప్స్ అంటూ ఏమీ లేకపోతే మనం డైరెక్ట్గా సెక్యూరిటీ చెక్-ఇన్కి వెళ్ళిపోవచ్చండి. సో ఒకవేళ మనకి బ్యాగేజ్ డ్రాప్స్ ఇక్కడ మనం బ్యాగేజ్ డ్రాప్ చేసేసి మనం లగేజ్ అంటే మామూలుగా ఇక్కడ మనకి చెప్పాను కదా ఇంతకుముందు, మామూలుగా బ్యాగేజ్ డ్రాప్ అయితే 25 kgs అండ్ హ్యాండ్ బ్యాగేజ్ వెయిట్ వచ్చేసి 7 kgs లిమిట్ అని. యాక్చువల్గా హ్యాండ్ బ్యాగేజ్ లిమిట్ అడగరు కూడా, ఎందుకంటే మనకి వెళ్ళేటప్పుడు షాపింగ్ అలా ఏమైనా చేసినా కూడా మనం కొంచెం ఎక్కువ క్యారీ చేసినా నో వన్ విల్ ఆస్క్ us అన్నమాట. అలాగని చెప్పేసి మీరు 20 kgs తీసుకెళ్ళద్దు. సో జనరల్గా చెప్తున్నాను, ఒక 1-2 kgs అటు ఇటు అయినా ప్రాబ్లం ఏమి ఉండదు అని. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఏమన్నా బ్రేకబుల్ థింగ్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, దాన్ని మనం సెక్యూర్ ర్యాప్ చేసుకోవచ్చు. బబుల్ ర్యాప్తో మన బ్యాగేజ్ని ర్యాప్ చేస్తారండి. సూట్ కేస్ 400 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు ఇక్కడ. సో దట్ మన బ్యాగేజ్ని కొంచెం సెక్యూర్గా ఉంచుకోవచ్చు.
సో మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ ఏటీఎం మెషిన్స్ ఉంటాయి. సో మనకి క్యాష్ విత్డ్రావల్ అనేది పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సెక్యూరిటీ చెక్ ఇన్ దగ్గర అనమాట. సెక్యూరిటీ చెక్ ఇన్ దగ్గర ఏంటి అంటే మనకి ఇంకొకసారి మన బోర్డింగ్ పాస్ స్కాన్ చేస్తారు. ఇక్కడ ఏంటి అంటే మనం తీసుకొచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ని మనము అక్కడ పెట్టేసేయాలి. అక్కడ డీప్ చెకింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇన్ కేస్ మన డీప్ చెకింగ్ ప్రాసెస్లో కనుక ఏవైనా వస్తువులు మనం క్యారీ చేయకూడదు అయితే అక్కడ డిస్పోజ్ చేసేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం వెళ్ళేటప్పుడు చెక్-ఇన్ లోపలికి వెళ్ళేటప్పుడు ఎక్కడైతే చెక్ చేస్తారు కదా అక్కడ అలాంటప్పుడు మనము బెల్ట్, కీస్ ఇలాంటివి ఏవి మన జోబులో కానీ మనతో పాటు తీసుకెళ్ళకూడదండి. మెయిన్ థింగ్ అనేది ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఇక్కడ ట్రేస్లో పెట్టేసేయాలి. ఈ ట్రేస్లో పెట్టడం ప్రాసెస్ అనేది జరుగుతుంది అన్నమాట. సో సెక్యూరిటీ చెక్-ఇన్ అయిపోగానే మనం లోపలికి వచ్చేయచ్చు అనమాట. ఇక్కడ ఫుల్ షాపింగ్ మాల్స్ అనమాట. సో మీకు ఒకవేళ మీరు తొందరగా వచ్చారు అనుకుంటే హ్యాపీగా కావాల్సినంత సేపు మనం విండో షాపింగ్ చేసేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ షాపింగ్తో పాటు మనకి లాంజెస్ కూడా ఉంటాయండి. సో ఇంటర్నేషనల్కి డిఫరెంట్ అండ్ డొమెస్టిక్కి డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో బిజినెస్ పైన మీద వెళ్ళే వాళ్ళకైతే నాకు తెలిసి ఫ్రీ లాంచ్ యాక్సెస్ ఉంటుంది. అండ్ కొన్ని కార్డ్స్ మీద డెబిట్ కార్డ్స్ మీద కూడా మనకి ఫ్రీ లాంచ్ యాక్సెస్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా గేట్స్ ఉంటాయి ఆన్ విచ్ ఫ్లైట్ బోర్డింగ్ అని మన బోర్డింగ్ ఇది కూడా ఉంటుంది. అండ్ మేము వెళ్ళినప్పుడు అక్కడ వాడు రైస్ ఇచ్చాడు, 2 వెజ్ కట్లెట్స్ ఇచ్చాడనమాట వెజ్ మెనూలో. అండ్ దాంతో పాటు ఏమంటారు దాల్ ఏదో ఇచ్చాడండి, పెసరపప్పు అది ఉంటుంది కదా అది ఇచ్చాడనమాట. అండ్ ఇంకేంటంటే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఒకటి ఇచ్చాడు, కొంచెం కేసరి ఇచ్చాడు, అవేవో తినేవాటి అలా ఇచ్చాడనమాట. సో అంటే మామూలుగా అయితే ప్రైస్ ఎక్స్పెన్సివ్ అండి. సో ఇప్పుడు ఫ్లైట్ టైం అయ్యి బోర్డింగ్ వెళ్ళే ముందర మనకి మళ్ళీ ఒకసారి మన బోర్డింగ్ పాస్ అండ్ అన్నీ చెక్ చేస్తారనమాట, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి. ఇక్కడ కూడా మనము మన బోర్డింగ్ పాస్ స్కాన్ చేయాల్సి వస్తుంది. స్కాన్ చేసిన తర్వాత మనల్ని ఒక బస్సులో తీసుకెళ్తారు. కొన్ని వాటికైతే బస్ సర్వీస్ ఉంటుంది, లేదంటే కొన్ని వాటిలో డైరెక్ట్గా ఫ్లైట్ అటాచ్డ్ ఉంటుందండి. సో డిపెండ్స్ అనమాట. సో ఏంటంటే ప్రతి ఒక్క ఎయిర్లైన్స్కి ఆ బ్రాండ్ ఏమంటారు బస్ సర్వీసెస్ ఉంటాయన్నమాట. సో మా పిల్లల్ని పట్టుకోవడం అయితే మాకు పెద్ద టాస్క్ లాగా మారిపోయింది. అసలు నాకైతే అసలు బాగా తలనొప్పి వచ్చేసింది వాళ్ళని పట్టుకోలేక. మామూలుగానే కొంచెం బాగా రెస్ట్లెస్ పోవటం వల్ల ఇంకా పిల్లలు చేసే అల్లరికి ఇంకా కొంచెం తలనొప్పి బాగా అనిపించింది అనమాట. సో వాళ్ళని ముగ్గురిని ఒకసారి ఉంచి అలాగా ఒక ఫోటో క్లిక్ చేసామన్నమాట. ఫస్ట్ టైం ఫ్లైట్ ట్రావెలింగ్ అన్న ఒక మెమరీ కోసం. సో ఫ్లైట్ బోర్డింగ్ టైంలో కూడా మనల్ని అగైన్ బోర్డింగ్ పాస్ అడుగుతారు. బోర్డింగ్ పాస్ చూపించాక లోపలికి అలో చేస్తారనమాట. సో ఇప్పుడు మనకి మీకు ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ కూడా చూపిస్తాను.
సో ఫైనల్గా తిరుపతిలో అయితే ల్యాండ్ అయిపోయామండి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అండి నేను తిరుపతి ఎయిర్పోర్ట్ చూడటం, ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ ఇక్కడికి రాగానే ఏడుకొండల స్వామి దర్శనం అయితే అయ్యింది. ఎదురుగా ఏమంటారు స్వామిది స్టాచ్యూ ఒకటి ఉంది. సో మేము ఇక్కడ ఇంకో కొంచెం సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.